Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమ్మో ఆదిమూలం ఇంత కథ నడిపావా? ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోందా? సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎర్త పెట్టేందుకు మాజీ మంత్రి ప్రయత్నాలు మొదలుపెట్టేశారా? పోయిన చోటే వెతుక్కోవాలన్న లక్ష్యంతో సొంత పార్టీకి అన్యాయం చేస్తున్నారా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? సిట్టింగ్ ఎమ్మెల్యేపై చేస్తున్న కుట్రలేంటి? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత సార్వత్రిక ఎన్నికలలో కూటమి వేవ్లో కూడా వైసీపీ గెలిచిన స్థానాలలో ఇదొకటి. దీంతో వైసీపీలో ఉంటే ఈ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు ఏమో కానీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మనసు పారేసుకున్నారట. మార్కాపురంలో నివాసం ఉండే ఆదిమూలపు సురేష్ 2009లో ఎర్రగొండపాలెం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. అప్పటికే వైసీపీ ఎర్రగొండపాలెం సీటును పాలపర్తి డేవిడ్ రాజుకు కేటాయించడంతో సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. డేవిడ్ రాజు టీడీపీ గూటికి చేరడంతో తిరిగి ఎర్రగొండపాలెంకు రీబ్యాక్ అయ్యారు. 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు సురేష్. 2024లో కొండెపై నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు. నియోజకవర్గంలో చంద్రశేఖర్కు చెక్ పెడితే తాను తిరిగి రావచ్చుననుకున్నారో ఏమో కానీ సొంత పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. త్రిపురాంతకంలో ఎంపీపీ, పుల్లల చెరువు వైస్ ఎంపీపీ ఎన్నికలలో లోపాయికారిగా ఆదిమూలపు సురేష్ టీడీపీకి సపోర్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. త్రిపురాంతకంలో గత ఎన్నికలలో 18కి 18 వైసీపీ దక్కించుకుంది. పుల్లల చెరువులో 15 స్థానాలకు 10 వైసీపీ, 5 టీడీపీ గెలిచింది. కోట్ల సుబ్బారెడ్డి తొలి 2.5 ఏళ్లు, ఆళ్ల ఆంజనేయరెడ్డి తర్వాత 2.5 ఏళ్లు ఎంపీపీ పదవిని నిర్వహించేలా అధిష్టానం ఒప్పించింది. కోట్ల సుబ్బారెడ్డి రాజీనామాతో ఎన్నిక వచ్చింది. అదే సమయానికి ఆళ్ల ఆంజనేయరెడ్డి జైలులో ఉండడంతో 17 మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. ఒక దశలో వైసీపీకి 8, టీడీపీకి 8 మంది ఎంపీటీసీ మద్దతు లభించడంతో ఎంపీటీసీ మాలపాటి సృజన ఓటు కీలకమైంది. ఆమె కూడా టీడీపీకే మద్దతు ఇస్తుందని భావించారు. అనూహ్యంగా సృజన వైసీపీకే జై కొట్టడంతో ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ఆదిమూలపు సురేష్కు చెందిన జార్జ్ కళాశాలలో ఎంపీటీసీ సృజన సోదరి మాలపాటి వసుంధర అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. చల్లా జ్యోతికి అనుకూలంగా సృజన ఓటు వేయకపోవడంతోనే ఆమె సోదరిని విధుల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆదిమూలపు సురేష్ తెర వెనుక తతంగం బయటకు వచ్చింది. పుల్లల చెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లోనూ వైసీపీకి 7, టీడీపీకి 7 ఓట్లు రావడంతో డ్రా తీశారు. డ్రాలో వైసీపీ అభ్యర్థి రాములను విజయం వరించింది. ఇక్కడ కూడా మాజీ మంత్రి సురేష్ వర్గీయులుగా ఉన్నవారే టీడీపీకి మద్దతు ఇచ్చారట. జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్యే చంద్రశేఖర్ హైకమాండ్కు చేరవేస్తున్నారట. దీంతో హైకమాండ్ ఆదిమూలపు సురేష్కు గట్టిగానే క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. పొరపాటు జరిగిందని ఒప్పుకున్న సురేష్ తిరిగి విధుల్లో చేరాలని వసుంధరను కోరారట. దీంతో పాటు పెద్ద మొత్తంలో వారికి డబ్బు ఇచ్చేందుకు సిద్ధమవడంతో వారు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. టీడీపీకి మద్దతు ఇచ్చిన మాజీ ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డిని తీసుకుని ఎంపీ వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్లి పొరపాటు జరిగిందని చెప్పే ప్రయత్నం చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నిక సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులను ఎలా తీసుకువస్తారని ఆయన కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఎర్రగొండపాలెం విషయంలో వేలు పెడితే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మందలించారట. సురేష్ రీ ఎంట్రీ కోసమే నియోజకవర్గంలో పార్టీని 2 గ్రూపులుగా చేసి ఉంటారని పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారట. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన ఆయన టీడీపీతో జట్టు కట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యే చంద్రశేఖర్ జనసేనలోకి వెళతారని ప్రచారం చేసింది కూడా సురేష్ వర్గీయులేనని హైకమాండ్కు సమాచారం ఉంది. ఎంత రాజకీయం చేసినా సొంత పార్టీకి వెన్నుపోటు పొడవడం కరెక్ట్ కాదని అంటున్నారట. మాజీ మంత్రి సురేష్ కూడా టీడీపీకి వెళుతున్నారని ప్రచారం జరగడం గతంలో కొందరు, తాజాగా ఇంకొందరు టీడీపీలోకి వెళ్లడం కూడా యాదృచ్ఛికం కాదని పక్కా ప్లాన్ అని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందనేది తెలియాలంటే వేచి చూడాలి.